అమెరికాకి సంబంధించినటువంటి డియోగో గార్సియా మీదన ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అంటే ఇది మధ్యప్రాచ్యం కూడా కాదు, భారత మహాసముద్రంలో ఉన్న అమెరికా కీలక సైనిక స్థావరం. అంటే భారతదేశానికి కాదు, అది భారత్ కూడా ఉన్నటువంటి ఏషియాలో ఉన్నటువంటి దాదాపు ఇరాన్కి 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటిదాకా ఈ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ పరిధి కంటే ఇప్పటిదాకా ప్రయోగించిన వాటన్నిటికంటే ఇది అతిపెద్దది. డియోగో గార్సియో సెంట్కామ్ ప్రాంతంలో కూడా లేదు, అది ఉస్పకామ్ ప్రాంతం. అంటే యుద్ధం మధ్యప్రాచ్య పరిమితి దాటింది అన్నది ఇప్పుడు కనబడుతోంది. ఇరాన్ తన దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాన్ని ఇప్పుడు చెక్ చేసుకుంది. అమెరికా సైనిక స్థావరాలు మధ్యప్రాచ్యం బయట కూడా టార్గెట్ చేస్తాం అంటే యూరప్ దేశాలు ఇప్పుడు అక్కడికి యుద్ధ నౌకలు తెస్తానంటున్నాయి కదా, వాటిని కాదు వాటి దేశాలను కొడతామన్న సంకేతం ఇస్తుంది. ఇక గ్లోబల్ సెక్యూరిటీ సంక్షోభం పెరిగేటటువంటి అవకాశం ఉంది రాబోయేటటువంటి రోజుల్లో. ఇది కాస్త ఏ వైపుకి మలుతుంది అనేటటువంటిది చూడాల్సి ఉంది.